మన దేశంలో ధనవంతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిరంతరం పెరుగుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకుంది. అటువంటి పరిస్థితుల్లో దేశంలోని నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా అభివృద్ధి కోసం నిరంతరం రేసు జరుగుతోంది. అందుకు ఉదాహరణగా కొన్ని గ్రామాలు తలుక్కుమంటుంటాయి. ఈ రోజు టిండెప్త్ లో అలాంటి ఒక గ్రామం గురించి తెలుసుకుందాం. మన దేశంలోని బ్యాంకుల్లో ఆ ఊరి ప్రజలు దాచుకున్న సొమ్ము 5,200 కోట్ల రూపాయలు. సాధారణంగా మన దేశంలో గ్రామం అంటేనే పేదరికం గుర్తుకొస్తూ ఉంటుంది. రైతుల కష్టాలు గుర్తుకొస్తాయి. కానీ మనం చూడబోయే కొన్ని ఊర్లు అలా కాదు. ఇక్కడ చాలా మంది ధనవంతులున్నారు. వారు ఖరీదైన మెర్సిడెస్ కార్లు కూడా ఉన్నాయి. చక్కటి సౌకర్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు కూడా. తమ తమ సంతానాలు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ పంపించే డబ్బు ఊరిలోని బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. దాంతో ఆ సంపద వేల కోట్లకు చేరింది. మొదట ఒక ఎన్ఆర్ఐ గ్రామం గురించి చూద్దాం. ఇది గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలోని ధర్మజ్ గ్రామం. ఇంత చిన్న గ్రామంలోని బ్యాంకుల్లో 1000 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఇక్కడి రోడ్లపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన BMW, మెర్సిడెస్ కార్లు సర్వసాధారణంగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా స్థిరపడడం, అక్కడ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడంలో నిష్ణాతులుగా చెబుతారు. నిజానికి 1895లో ఈ గ్రామంలోని కొందరు విదేశాలకు వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. జోటారాం కాశీరాం పటేల్, చతుర్బాయి పటేల్లు ఇద్దరు యుగాండాకు వెళ్లి స్థిరపడ్డారు. ఇక అక్కడి నుంచి వారు అందించిన సహకారంలో మరింత మంది కూడా ధర్మజ్ వ్యాపారులు ఉగండా బాట పట్టారు. ప్రభుదాస్ పటేల్ అనే మరొక వ్యాపారి మాంచెస్టర్ వెళ్లారు. దాంతో అప్పట్లోనే ఆయన పేరు మాంచెస్టర్ వాలా అని పిలిచేవారు. ఆ తర్వాత గ్రామం నుంచి పటేల్ ఫ్యామిలీ గ్లోబల్ వ్యాపారానికి మారు పేరుగా నిలిచిపోయింది. వారు చూపిన దారిలో ఆ ఊరి ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటిన్యూ చేశారు. అది ఎంతలా అంటే ఇక్కడి 1700 కుటుంబాలు బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలుకొని ఆఫ్రికా దేశాలన్నింటిలో స్థిరపడిపోయారు. అపారమైన సంపద దేశానికి వచ్చి చేరింది. వారి ఊరి ముఖ చిత్రమే మారిపోయింది. సంపదను సృష్టించింది. ధర్మజ్ అనబడే ఈ గ్రామం మన దేశంలో గ్రామాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది. ఈ గ్లోబల్ సిటిజన్స్ తమ మూలాలను మరవకపోవడం ఇక్కడ గొప్ప విషయం. వారంతా తమ గ్రామాన్ని గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. ఎప్పటికప్పుడు గ్రామ బాగోగులు చూసుకుంటూ అవసరమైన ఆర్థిక సాయం అందిస్తుండటంతో స్థానిక ప్రభుత్వం మరింత ఉత్సాహంగా పనిచేసింది. అది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉంది. ఆ రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని కచ్ జిల్లాలోని ఈ గ్రామం పేరు మాధాపర్. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం. ఈ గ్రామంలో నివసించే ప్రజలకు చాలా సంపద ఉంది. మరి డబ్బులుంటే ఇప్పుడు ఆ గ్రామం నిండా సిమెంట్ రహదారులే కనిపిస్తాయి కదా. ఎక్కడ ఇంత అపరిశుభ్రత కూడా మచ్చుకైనా కనిపించదు మనకు. ఎక్కడా బురద గుంటలు కనిపించవు. పరిశుభ్రత వారి నిత్య జీవితంలో భాగమైపోయింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అక్కడ అంతా కలిసి స్విమ్మింగ్ చేస్తారు. బోటింగ్ కూడా ఏర్పాట్లున్నాయి. ఎటు చూసినా తోటలు కనిపిస్తూ ఉంటాయి. స్థానికంగా పెంచే పశువుల కోసం ప్రత్యేకంగా గడ్డి పెంపకానికి గ్రామస్తులు ప్రత్యేకంగా ఒక స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడంతో ఎక్కడా అపరిశుభ్రత కనిపించదు. ఇదంతా 1972లోనే వారికి సాధ్యమైందంటే అది మామూలు విషయం కాదు. మరి అప్పటికి మన నగరాలు కూడా ఇంతలా డెవలప్ కాలేదేమో. ఈ చిన్న గ్రామంలో 11 జాతీయ, ప్రైవేట్ సహకార బ్యాంకు బ్రాంచీలు ఏర్పాటయ్యాయి. వీటిలో డబ్బు జమడవ్వడమే కానీ ఎవరూ లోన్ కోసం మాత్రం రారని చెబుతున్నారు. అందుకే ధర్మజ్ ను ట్రూ ఇన్వెస్టర్ల గ్రామం అని రికార్డుల్లోకి చేరింది. ఇప్పటికీ ఇక్కడ డిపాజిట్లు 1000 కోట్లను మించిందని మేనేజర్లు చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లకు పెట్టే పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయండోయ్. రొడేషియా హౌస్, ఫిజీ రెసిడెన్స్ అంటే ఆ దేశంలో పనిచేస్తున్న తమ వారి గుర్తుగా ఆ పేర్లను పెట్టుకున్నారన్నమాట. ధర్మజ్ అన్నది కేవలం ఒక సంపన్న గ్రామం మాత్రమే కాదు, అదో మిషన్ అని చెబుతారు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ రెండూ కలిస్తే ఎలా ఉంటుందనడానికి పవర్ఫుల్ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరుగాంచింది. ఆ గ్రామం మన దేశంలోనే ఉంది. డబ్బుంటే కొండ మీద కోతి కూడా వచ్చేస్తుందన్నట్లు ఆ గ్రామానికి చక్కటి నీటి సదుపాయం, అందమైన రోడ్లు, అద్భుతమైన పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు నగరాల్లో కూడా లేని అనేక ఇతర సౌకర్యాలు ఈ గ్రామానికి వచ్చి చేరాయి. మాధాపర్ గ్రామంలో 17 బ్యాంకులున్నాయి. అక్కడి గ్రామస్తులు ఎఫ్డీల కింద దాచుకున్న సంపద విలువ 7,000 కోట్ల రూపాయలు. మాధాపర్ గ్రామం మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్బందర్ కు సమీపంలో ఉంటుంది. ఊరి మొత్తం జనాభా దాదాపుగా 35,000. ఇక్కడ పటేల్ కమ్యూనిటీ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ఇంతటి అపారమైన సంపద కలిగి ఉండడంలో రహస్యం ఏంటి అన్నది చూస్తే ఇక్కడి ప్రజలలో ఎక్కువ భాగం విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారు. ఈ గ్రామం నుంచి విదేశాల్లో స్థిరపడిన 1200 నుంచి 1500 కుటుంబాలు ఇప్పటికీ తమ గ్రామంతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. పరాయి దేశంలో ఉంటున్న ఈ కుటుంబాలు
తమ పుట్టింటితో ఉన్నవారితో బంధాన్ని తెంచుకోలేదు. విదేశాల్లో నివసిస్తున్న మాధాపర్ గ్రామ ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని తమ గ్రామానికి పంపుతారు. తరచుగా ఈ డబ్బును విదేశీ కరెన్సీగా మార్చడం వల్ల ఎఫ్డి రూపంలో గ్రామ బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయబడుతోంది. ఈ గ్రామం దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. మాదాపర్ గ్రామంలో నివసించే ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం అనే చెప్పాలి. ఆ తర్వాతే ప్రవాసాల నుంచి వచ్చే ఆర్థిక సహకారం. ఈ గ్రామంలో మొక్కజొన్న, మామిడి, చెరకు, అనేక ఇతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ పండించే పంటలను స్థానికంగానే కాకుండా దేశం మొత్తానికి సరఫరా అవుతున్నాయి. ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడంలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామం అనే టైటిల్ ఈ గ్రామం గర్వకారణంగా మారింది. నిజానికి దేశంలోని సంపన్న గ్రామాలన్నీ గుజరాత్ లోనే ఉండడంలో పరమార్థం ఏంటో పక్కన పెడితే, దేశంలో సంపన్న నగరాల విషయానికొస్తే మెట్రో సిటీస్ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముంబైని ఫైనాన్షియల్ రాజధానిగా పిలుస్తుంటారు. సహజంగానే అక్కడ దేశంలోకెల్లా సంపన్నులు జీవిస్తూ ఉంటారు. అదానీలు, అంబానీలు, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర పరిశ్రమలు, సముద్ర తీరం ఇలా ఎన్నో ఆ నగరం అభివృద్ధికి కారణాలుగా నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంగా చేసుకున్న మహారాష్ట్ర 2024లో అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది. ఆర్థిక రంగ నిపుణుల అంచనాల ప్రకారం మహారాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 42.67 లక్షల కోట్ల రూపాయలు. ఇది జాతీయ జీడీపీలో 13.3%గా చెప్పవచ్చు. మహారాష్ట్ర సంపదలో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, పరిశ్రమలు, చలనచిత్ర పరిశ్రమ నుంచి వస్తుంటాయి. ఈ రాష్ట్ర రాజధాని ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వంటి ఆర్థిక సంస్థలకు నిలయంగా ఉంటుంది. దేశంలోని అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా సహా మరెన్నో సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబైలోనే ఉన్నాయి. భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం అని పిలిచే ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంటుంది. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలోనూ కలిపి మొత్తం 797 జిల్లాలున్నాయి. ఇవి దేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి జిల్లాకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశంలోని 788 జిల్లాల విషయానికొస్తే మన దేశంలోనే ఒక జిల్లా సైలెంట్ గా సంపన్న జిల్లాగా ఎదిగింది. ఆ అత్యంత సంపన్న జిల్లా రాజస్థాన్లోని జైపూర్. దీనినే పింక్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. జైపూర్ చాలా అందమైన జిల్లా. ఇక్కడ ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉంటాయి. ఏనుగులతో పర్యాటకం, ఏనుగు సవారీలు ఉంటుంటాయి. విదేశీ పర్యాటకులకు బాగా నచ్చే నగరాలలో జైపూర్ కూడా ఒకటి. జైపూర్ను భారతదేశంలోని అత్యంత సంపన్న జిల్లాగా మార్చింది అక్కడి పర్యాటక రంగం. ఈ టూరిజమే జైపూర్ ఆర్థిక వ్యవస్థను బాగా బలోపేతం చేసింది. అంతేకాకుండా పింక్ సిటీలోని రత్నాల పరిశ్రమ కూడా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పింక్ సిటీ జైపూర్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, ఆమేర్ కోట వంటి అద్భుతమైన వాస్తు కట్టడాలకు ఈ జిల్లా నిలయం. ఈ నిర్మాణాలు రాజ్పుత్, మొఘల్ వాస్తు శిల్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. జోహారీ బజార్, బాపు బజార్ వంటి మార్కెట్లు సాంప్రదాయక రాజస్థానీ ఆభరణాలు, వస్త్రాలు, హస్తకళలకు ప్రసిద్ధి చెందాయి. జైపూర్ తన రాచరిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. దాని రాజభవనాలు, కోటలు, సంప్రదాయాలు రాజస్థాన్ రాజ్పుత్ పాలకుల వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. జైపూర్ ఇంకా దాల్ బాటీ చుర్మా, గేవర్, పాచ్ కచోరీ వంటి రాజస్థానీ వంటకాలను అందిస్తూ ఉంటుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి.